అక్కడ చూసినటువంటి దృశ్యాలు కేవలం అక్కడ కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు వచ్చినవి, కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు రానివి, కెమెరా ముందు రికార్డ్ కానిటువంటి కూడా అక్కడ జరిగినటువంటి ఒక వైలెంట్ మోస్ట్ డివాస్టింగ్ సీన్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత శాతం మాత్రమే బయటకు వచ్చింది తప్పితే వాస్తవంగా చాలా పెద్ద గొడవ అది. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరో ఆపుతున్నా ఆగకుండా అతను గట్టిగా అరుస్తానే ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, అతను సంజాయించే ప్రయత్నం చేశారు. అతను మళ్ళా లోపలికి స్టూడియోలో తీసుకొచ్చారు. స్టూడియోలో తీసుకొచ్చిన తర్వాత స్టూడియోలో కెమెరా ముందు మళ్ళీ అరవడం మొదలు పెడితే మీరు భౌతిక దాడి చేయించడమే కాకుండా మళ్ళీ తిట్టించే పని కూడా మొదలుపెట్టారు. నేను వెళ్ళిపోతానని అంటే, లేదు మీరు నేను లేచి మాట్లాడుతుంటే మీరు మాట్లాడవద్దు, కూర్చోండి, మేము చెప్పిస్తాం అని అంటారు. అతను అందరి ముందు దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. ఆ క్రమంలో అది అతను మాట్లాడినటువంటి విధానం కానీ మాటలు కానీ ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో పెద్దగా తెలియలేదు. అందుకని మనము ఏదైనా సంఘటన జరిగితే వీరరాఘవరెడ్డినో కశ్యపరెడ్డినో టార్గెట్ పెట్టుకోవడం కాదు. వీరరాఘవరెడ్డిలు కశ్యపరెడ్డిలు ఏ కేంద్రం నుంచి పుడుతున్నారో మనకు అందరికీ తెలుసు. ఆ కేంద్రాన్ని మనం టార్గెట్ చేయడానికి మొహమాటం ఏం పడక్కర్లేదని నా ఉద్దేశం. అంటే మీకు శత్రువు కనీసం స్థాయి ఉండాలి, వాడికి ఆ స్థాయి లేదు. అతన్ని శత్రువుగా పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. అరెస్ట్ కాలేదు అంటే లాకి సంబంధించి కూడా అతను అరెస్ట్ అయినా అది వాస్తవంగా చెప్పాలంటే జడ్జి గారు చెప్పాలి, ఎవరెవరైనా దొమ్మిలాడి ఎవరెవరైనా చెంపదెబ్బ కొడితే అది చిన్న కేసే అవుతుంది. కానీ ఒక కెమెరా ముందు లక్షల మంది చూస్తున్నప్పుడు అది చూస్తున్నారని తెలిసి కూడా కొట్టడం అనేది కొంచెం గ్రావిటీ ఎక్కువ క్రైమ్ అవుతుంది. దానికి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో నాకు తెలియదు. నాకు తెలిసి నాన్ కాగ్నిజబుల్ సెక్షన్సే పెడుతున్నారు, కాగ్నిజబుల్ సెక్షన్స్ పెట్టలేదు. వారు చూశారు, వాటికి స్టేషన్ బెయిల్స్ వస్తాయి, పెద్ద విషయం కాదు. అతను రోడ్డు మీద ఉంటాడు. మనం ఎంత ధరణ చేసి అరెస్ట్ చేయించినా మళ్ళీ 15 రోజుల తర్వాతనే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బయటకు వస్తాడు. వీ మస్ట్ ఫేస్ హిమ్. ఇప్పుడు అతన్ని మనం సెంటర్డ్గా ఆలోచన చేస్తే ఇక్కడ పొరపాటు చేస్తాం. నేను నా అభిప్రాయం చెప్తున్నాను. నేను ఈ వరుస క్రమాల ఘటన చూడండి. ఇందాక రాములు గారు చాలా పెద్దవారు, వారు హిందూ మతంలో చీలిక అన్నారు. నేను పర్సనల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. నేను దీన్ని అంగీకరించట్లేదు. హిందూ మతంలో ఏ చీలిక లేదండి. మీరు గోదీ లేదా మోదీ యొక్క భక్తులకి మీరు హిందూ మతం యొక్క స్టేటస్ దయవుంచి ఇవ్వకండి. మేము చెప్పాము, వీ రిప్రజెంట్ సనాతన ధర్మ అండ్ దే రిప్రజెంట్స్ వినాశన ధర్మ. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు వినాశన ధర్మంలో ఉన్నారు. హిందూ మతంలో చీలికంటే మీరు అనవసరంగా వాళ్ళని వ్యాలిడేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తారని అడుగుతున్నాను నేను. వాళ్ళు హిందూ మతంలో యొక్క ఏ విలువలు రిప్రజెంట్ చేస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేయను. 2 మతోన్మాదులు సమాజంలో ఇప్పుడు కూడా 2-3% ఏదో దాటరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కార్ల్ మార్క్స్ గారు ఏం చెప్పారంటే, ఓ సిద్ధాంతం అనేది జనబాహుళ్యం యొక్క మనసుల్ని ఆకట్టుకున్నప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది అన్నారు. ఇప్పుడు విద్వేషం అనేటువంటి ఒక ఐడియాలజీ, ఇట్స్ అన్ ఐడియాలజీ. ఐ నెవర్ సెడ్ మై ఎనిమీ ఈజ్ ఆర్ఎస్ఎస్. చాలామంది చాలాసార్లు అడిగితే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ నా శత్రువు కాదని చెప్పాను. అంత చిన్న టార్గెట్లు పెట్టుకొని మోదీ నా శత్రువు కాదు, బీజేపీ నా శత్రువు కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ నా శత్రువు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కంటే పాతది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అయింది పుట్టి. ఐడియాలజీ చాలా సంవత్సరాల నుంచి హిందూ మతోన్మాదం అనేది ఉంది. ముస్లిం మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదం, క్రైస్తవ మతోన్మాదం కూడా ఉన్నాయి. సంస్థలు వస్తాయి పోతాయి. మనం ఐడియాలజీతో ఫైట్ చేయాలి. ఐడియాలజీ ప్రజల మెదడును పట్టుకుంటే అది భౌతిక శక్తిగా మారుతుంది. భౌతిక శక్తి మాత్రమే ఫేస్ చేయగలుగుతుంది. భౌతిక శక్తిని మీరు పుట్టించాలంటే సామరస్యాన్ని ఒక ఐడియాలజీకి మీరు తయారు చేసి మళ్ళీ దాన్ని కోట్ల మంది, మిలియన్ల మంది మెదళ్లలోకి ఎక్కించాలి. అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. ఆ భౌతిక శక్తి విద్వేష భౌతిక శక్తిని ఎదుర్కొంటుంది. నాకు అర్థమైన మార్క్స్ అది. అందువల్ల ఆ భౌతిక శక్తిని పుట్టించేటువంటి కార్యక్రమం మనం చేయాలి. అంటే విద్వేష వ్యతిరేక భావజాలాన్ని మనం తయారు చేయాలి. మనం విద్వేష వ్యతిరేక భావజాలాన్ని తయారు చేసే క్రమంలో విద్వేషాన్ని రిప్రజెంట్ చేసే శక్తులను వ్యాలిడేట్ చేయకూడదు, వాళ్ళకి గౌరవం ఇవ్వకూడదు, వాళ్ళు హిందూ మతానికి రిప్రజెంట్ చేస్తారు అనకూడదు. మొత్తంగా హిందూ మతాన్ని తిట్టే పనికి మీరు పూనుకోకూడదు. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇది చాలా కాలం నుంచి నా మీద దాడి జరుగుతుంది అనేది మా సంస్థల్లో కానీ మాకు కానీ ఒక అంతర్గతమైన అంచనా, ఎనీ మూమెంట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు వచ్చేటువంటి కాల్స్ కానీ బయట వాతావరణం కానీ నేను రెగ్యులర్గా విస్తారంగా మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఏదో ఒక రోజు మనం కొడతారు ఖాయంగా, లేదా చంపుతారని కూడా అనుకుంటున్నాం. కానీ నేను ఊహించడం ఒక టీవీ డిబేట్లో ఎవరైనా కొడతారనేది ఇప్పటిదాకా తస్లీమా నస్రీన్ కేసులో ఒకసారి 20 ఏళ్ళు అయినట్టుంది. ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు అటెంప్ట్ చేశారు, ఎంఐఎం వాళ్ళు ఆమె మీద చెప్పు వేసినటువంటి పని చేశారు.
ఆ రోజు ఎన్ఐ గారు వాళ్ళు కండక్ట్ చేస్తారు, నేను కూడా ఉన్నాను దాంట్లోను. మేము ఇక్కడ పెద్ద ర్యాలీ పెట్టబోతే ఎల్బీనగర్లో వద్దండి, మీరు ప్రెస్ మీట్ పెట్టాం వచ్చేసేయండి అని అన్నారు. ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను ర్యాలీ పెట్టి ఉండాల్సింది, చరిత్రలో చెప్పుకోవడం ఉండేది. మేము ర్యాలీ చేయకుండా ఓన్లీ పత్రికా సమావేశాలకు వెళ్ళాం, తప్పు చేశాం. అందువల్ల మనకి క్లారిటీ అవసరం అని నేను చెప్తున్నాను. తర్వాత నా గురించి కొన్ని విషయాలు అంటే చాలామంది కొంత గందరగోళం ఉంటుంది, ఎవరు రమణమూర్తి మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని. మొట్టమొదటి సోదరులందరికీ ఈ విషయాన్ని మద్దతు ఇవ్వడానికి, విషయాన్ని విషయంగా చూడాలి తప్పితే వ్యక్తులను చూడాల్సిన అవసరం లేదు. నేను ఎవరో అడిగితే చెప్పాను, ఒక బీజేపీ నాయకుడిని ఎవరైనా కొట్టినా సరే నేను మద్దతు ఇస్తానని చెప్పాను. ఎవరిని కొట్టకూడదు. ఓ బీజేపీ నాయకుడిని చర్చల్లో భాగంగా ఎవరైనా వెళ్ళి కొట్టారనుకోండి, తప్పని చెప్తాను కదా, మీరు చెప్పరా, నేను కూడా చెప్తాను. అంచేత మనిషి ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, విద్వేషం కరెక్టా కాదనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను నిన్న ప్రెస్ మీట్లో చాలా విస్తారంగా మాట్లాడాను. చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాల్లో రోజువారీగా పని తీవ్రత పెరిగిపోతున్నది. హిందూ మతం యొక్క శిబిరంలో ఎంటర్ అయ్యి మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేయడం నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయలేదు. ఒక వ్యూహ ప్రకారం మేము ఈ పని చేసుకుంటూ వచ్చాం, విజయశంకర్ స్వామి గారు, నేను. ఇవాళ భారతదేశంలో హిందూ మతంలో నిలబడి మీరు హిందువులు కాదు అని మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేసే కేంద్రాలను మేము నిర్మించే ప్రయత్నం చేశాం. నా దృష్టిలో ఇది వ్యూహం రీత్యా చాలా కరెక్ట్ అయినటువంటి చర్య. ఈ పని చాలామంది ఏమంటారంటే రమణమూర్తి గారు చాలా మారిపోయాడు, గడ్డం కూడా పెంచాడు అని. గడ్డం పెంచలే, పెరిగింది. నేనేం మారలేదు. విజయ విహారం పత్రిక నడిపినప్పుడు లేదా అంతకుముందు కనీసం 40-45 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఈ కాలం అంతట్లోనూ నా జీవితంలో దాదాపుగా ఇప్పుడు నేనేం మాట్లాడుతాను అదే సూత్రాలు కట్టుబడ్డాను తప్పితే ఏ రకమైన డీవియేషన్ లేదు. చాలామంది దాన్ని గుర్తుపట్టకపోతే నా తప్పు కాదు, నేను మారింది ఏమి లేదు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేను ఇవాళకి కూడా ఏ ఒక్క మతానికి కట్టుబడిన మనిషిని కాదు. మా సంస్థల్లో మతం పట్ల నిషేధం కూడా ఉండేది. ఎవరైనా ఒక మత కార్యక్రమంలో పాల్గొంటే మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం. అలాంటి వాళ్ళం మేము. హేతు జిజ్ఞాస అనేటువంటిది మేము అనుసరించే నియమాల్లో చాలా ముఖ్యమైనది. నేను చాలా చోట్ల చెప్పాను, నేను భక్తుడిని కాదు. ఇంకా భక్తి కళా సమ్మేళనాలు నిర్వహించి దానికి అధ్యక్షత వహించి చెప్పాను. జిఆర్ స్వామి గారి సమక్షంలో భారీ కార్యక్రమం పెట్టి ఆయన రిక్వెస్ట్ మీద భారీ కార్యక్రమం మొత్తం అందరినీ నేనే తరలించాను, 600-700 మందిని. అన్ని రకాల మత పెద్దల్ని కూడా ఆయన పక్కన, ఇవన్నీ షరతు మొదటే పెట్టిన తర్వాత ఆయన మీరు అధ్యక్షత వహించండి అని చెప్పాడు నాకు క్రితం రోజు. బాగుండదండి, నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, దండం పెట్టేవాడిని కాదు, నాకు దేవుడు ఉన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు, దేవుడు లేడని కూడా చెప్తూ ఉంటాను నా వరకు. అట్లాంటప్పుడు నేను అధ్యక్షత వహిస్తే బాగుండదేమో. లేదండి, మీరు కొన్ని విలువలకు కట్టుబడినటువంటి ఒక ఋషి వంటి వారు, మీ సంస్థలో కొన్ని నియమాలు నేను చదివాను, బాగున్నాయి, మీరే అధ్యక్షత వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను కంట్రోల్ చేస్తాను, మీటింగ్ని నేనే మొబిలైజ్ చేస్తాను అంటే కంట్రోలర్నే అధ్యక్షుడు అంటారు, మీరు అధ్యక్షత వహించండి, నా మాట వినండి అని ఆయన చెప్పాడు. అన్నిసార్లు ఆయన చెప్పడంతో నేను అధ్యక్షత వహించాను. అధ్యక్షత వహించిన సభలో శైవము, ద్వైతము, అద్వైతము సమస్త శాఖల నుంచి కూడా తీసుకొచ్చాం. నారాయణమ్మ గారిని ఆయన పక్కన కూర్చోబెట్టాం. మా దగ్గర 4-5 లక్షలు పోయింది ఆవిడ మాట్లాడింది ఆ సభలో, మా ఛానల్లో. అలాగే షిరిడి సాయిబాబా శాఖ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూర్చోబెట్టాం. ఇలా అన్ని సాంప్రదాయాల నుంచి వారి పక్కన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టాం. నేను అధ్యక్షత వహించి మాట్లాడాను. నేను మాట్లాడుతూ నేను చెప్పిన హైందవ భక్తి కళా సమ్మేళనం అనే మాట నేను కాయిన్ చేశాను. దాని డిజైన్ మొత్తం నేను చేశాను. అది చేసినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను భక్తుడిని కాదని చెప్పాను. ఆ ప్రసంగాలు ఇప్పుడు కూడా మా ఛానల్లో దొరుకుతాయి. నేను ఎప్పుడు మాట్లాడినా ఇదే మాట్లాడతాను. జిఆర్ స్వామి గారి తర్వాత అర్చక శిక్షణ శిబిరాలు నడిపారు ఎస్సీబీసీ ఎస్టీలకి. అంటే నన్ను స్పీకర్గా రమ్మంటే నేను గుడికే వెళ్ళాలంటే దండం పెట్టండి, నేను వెళ్తే బాగుండదేమో అర్చకులకు మాట్లాడడానికి అని చెప్పాను. లేదండి మళ్ళీ మీరు కొన్ని విలువలు కట్టుబడతారని ఇవన్నీ చెప్పి మీరు వస్తేనే బాగుంటుంది. మరొక మాట కూడా ఏం చెప్పారంటే, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అనేది మీరే అంటించారు మా తలలోను అని చేత మీరు రావటం సబబు, ఎందుకంటే ఇది ఎస్టీ పురోహితుల యొక్క మీటింగు, అదేవిధంగా శిక్షణ శిబిరం, అదేవిధంగా ఎస్సీబీసీ తెలంగాణ 2 సందర్భాల్లో వారు పిలిస్తే నేను వెళ్ళాను. అది కూడా ఈ వద్దని చెప్పే వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా నేను మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడిని కూడా స్పష్టంగా చెప్పాను, పదే చెప్పాను. అని చేత దేర్ ఇస్ నో డీవియేషన్ అట్ ఆల్. ఐ నెవర్ సెడ్. ఇప్పటిదాకా నేను రామభక్తుడిని, కృష్ణ భక్తుడిని చెప్పిన ఒక వీడియో కూడా లేదు, నేను చెప్పలేదు. నేను సాయిబాబా ఉద్యమంలో బ్రహ్మకుమారులతో పాటు సాయిబాబా ఉద్యమం, బ్రహ్మకుమారి, మేము ఆర్ఎస్ఎస్ ఆ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకంటే చాలాసార్లు ఒక అడుగు ముందున్నాం. వీడు ఇక్కడికి పోతాడు, మనం ముందరాడిపోవాలి.
అంచేత వాళ్ళు మతోన్మాదం ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆ మతానికి హాని చేస్తుంది. చాలామందికి ఈ విషయం పట్ల క్లారిటీ లేదు. పాకిస్తాన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ముస్లింల యొక్క రక్షణ గురించి ఏర్పాటు చేశారు. అక్కడికి ఏర్పడిన తర్వాత పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 80% మసీదుల మీదను దర్గాల మీదను చివరికి దర్గాలు అయితే 100% అని చెప్పొచ్చు. అన్నిటి మీద దాడులు జరిగినాయి, బాంబు దాడులు జరిగినాయి. మహమ్మద్ ప్రవక్తకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీలు తీస్తారు, ఆ ర్యాలీల మీద బాంబు దాడులు జరిగినాయి. భారతదేశంలో జరగలేదు. అంటే నువ్వు ఎక్కడ పెట్టావు అక్కడ మొదలేదు. ఎందుకు అంటే నువ్వు ఎవడ ముస్లిం కాదో డిఫైన్ చేయడం మొదలు పెడతారు. మొట్టమొదటి అహ్మదీల్ని ముస్లింలు కాదని వాళ్ళ మీద ద్వేషించి వాళ్ళ సమాధుల్ని కూడా తవ్వి బయట పారేశారు. కబ్రస్థాన్ నుంచి తవ్వి వాళ్ళ మసీదుల మీద దాడి చేసి మసీదుని పేరు పెట్టడానికి వీల్లేదని. తర్వాత నెక్స్ట్ టార్గెట్ అహ్మదీస్, తర్వాత షియాసు, తర్వాత హజారా షియాసు, తర్వాత బరేల్వీస్, ఇట్లా వరుసగా. నాకు దానిపైన స్టడీ ఉంది. నా దగ్గర సుమారు 5-6 షెల్ఫ్ల మెటీరియల్ ఉంటుంది ఒక పాకిస్తాన్ మీద. నేను రాశాను, వేల పేజీలు రాశాను. అయితే ఇది నేను చెప్పాను, ముస్లిం మతం ఇస్లాంకి హాని చేసిందని చెప్తున్నాను. హిందూ మతానికి హాని చేయడం తర్వాత మాట. అదేవిధంగా హిందూ మతోన్మాదం అనేది మొట్టమొదట ఈ ముస్లిమ్స్కి మరెవరికి హాని చేసే మాట దేవుడికి మొట్టమొదటి హిందూయిజాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే హిందూయిజానికి వ్యతిరేకమైన విషశక్తి అది. ప్రతి మతంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి, పనికిరాని విషయాలు ఉన్నాయి. ప్రతి మతంలో గొప్ప విషయాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఏ మతం పర్ఫెక్ట్ కాదు, ఏ మతం పనికిరాంది కాదు. మతాలను ద్వేషించడం చాలా తప్పు. మతం వేరు, మతోన్మాదం వేరని నేను 25 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. నా సిద్ధాంతం అది. మతం వేరు, మతోన్మాదం వేరు. మతాన్ని నాకు లేదు, నేను మతస్థుడిని కాదు అనుకునే వాళ్ళు 1,000,000 మందికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఈ ఒకళ్ళో ఇద్దరిని పట్టుకుని మీరు మతోన్మాదంతో యుద్ధం చేయలేరు. వాళ్ళంతా కలిపితే భారతదేశంలో 200-300 మంది వస్తారు. వాళ్ళు ప్రెస్ క్లబ్లో